వెల్కమ్ టు 9 వైబ్స్. కేసీఆర్ సర్కారు ఆవిష్కరణలకు ఇచ్చిన ప్రోత్సాహ ఫలితంగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణల్లో ఏ రాష్ట్రం సాధించిన విధంగా 4% వృద్ధి సాధించింది. ఈ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉన్నదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎకోరాప్ సంస్థ 3I పేరుతో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, సివిల్, మెటలర్జీ తదితర రంగాల్లో ఆవిష్కరణలు అధికంగా జరుగుతున్నాయి. గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్నోవేషన్లో నాయకత్వ స్థానానికి ఎదుగుతున్నాయి. 2004 నుండి 2013 మధ్య ఇన్నోవేషన్స్లో తెలంగాణ వాటా 0.1% ఉండగా 2014 నుండి 2023 మధ్య 4% వాటాను సాధించింది. రాష్ట్రంలోని గ్రామాల్లోనూ ఆవిష్కరణలు విస్తరిస్తున్నాయి. 1.2% నుండి 2.3% వృద్ధితో రాజస్థాన్ ద్వితీయ స్థానంలో నిలిచింది. భారత్లో 2004 నుండి 2013 మధ్య కాలంలో సింగిల్ ఇన్వెంటర్స్ వాటా 22.9% ఉండగా 2014 నుండి 23 మధ్య ఇది 35.5%కి చేరిందని ఎమర్జింగ్ టెక్నాలజీస్ నిపుణులు సివెన్సిస్ ఎంటర్టైన్మెంట్ ఎండి ఎల్ మారుతి శంకర్ తెలిపారు. ఉత్తరాఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ఆవిష్కరణలు వృద్ధి చెందినట్లుగా నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆవిష్కరణల కోసం టీ హబ్ను ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించారు. ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేశారు. ఆ కృషి సత్ఫలితాలను ఇస్తున్నదని తాజాగా ఎకోరాస్ నివేదిక స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.